బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ మెల్లగా విజృంభిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా కొత్త కేసులు బయటపడుతున్నాయి. కొత్త వేరియంట్ బారిన పడి పలువురు ప్రాణాలు కోల్పోతూ ఉండడంతో ఆందోళన కలిగిస్తుంది. ఇక గత 24 గంటల్లో ఇండియాలో 423 న్యూ కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా బారిన పడి మరో 4 ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు, రాజస్థాన్లో ఒకరు మరణించారు. ఇక తాజా కేసులతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కి పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 9 కరోనా కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్లో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కొత్త వేరియంట్ కారణంగా కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో కేంద్ర రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఇక రానున్న రోజులు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ మెల్లగా విజృంభిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కొత్త కేసులు బయటపడుతున్నాయి. కొత్త వేరియంట్ బారిన పడి పలువురు ప్రాణాలు కోల్పోతూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లో ఇండియాలో 423 న్యూ కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా బారిన పడి మరో 4 ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు, రాజస్థాన్లో ఒకరు మరణించారు. తాజా కేసులతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కి పెరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 9 కరోనా కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్లో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త వేరియంట్ కారణంగా కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో కేంద్ర రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఇక రానున్న రోజులు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.